అబ్డామినల్ సర్జరీ, పొట్టకి సర్జరీ అయిన తర్వాత మనం ఏం తినాలి, ఏం తినకూడదు? వెరీ కామన్ క్వశ్చన్. సర్జరీ అయింది పొట్టకి కాబట్టి ఆబ్వియస్లీ పేగులకి డిస్టర్బెన్స్ ఉంటుంది. దాని మూలంగా ఈ క్వశ్చన్ ఇస్ వెరీ రెలవెంట్. సో పొట్టకి సర్జరీ అయింది, ఏ సర్జరీ అన్నా అవ్వచ్చు, గాల్ బ్లాడర్ అవ్వచ్చు, పేగులకు అవ్వచ్చు, యూటరస్, ఇలాంటి గైనకలాజికల్ సర్జరీ అవ్వచ్చు. సో మీ పొట్ట లోపలికి సర్జన్ ఏ రకంగా అయినా ఓపెన్ లాపరాస్కోపీ, రోబోటిక్ ఎలా ఆపరేషన్ అయినా మీ పేగులకి డైజెషన్ ఇంటర్ఫియర్ అవుతుంది. సో పొట్ట సర్జరీ అయిన తర్వాత ఫ్యాటీ ఫుడ్ తగ్గించాలి. సో ఇది అరగడం కష్టము అనుకుంటే దాని జోలికి వెళ్ళొద్దు. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గించాలి, అన్నము, షుగర్ ఇలాంటివి. బికాస్ తొందరగా బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటే ఇవి తిన్న మూలంగా కుట్లు అవి మానడం లేట్ అవుతుంది. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏది ఖచ్చితంగా తినాలి అంటే ప్రోటీన్. హై ప్రోటీన్ ఉంటే మన బాడీ రిపేర్ అవ్వాలి. మన కండరాలు ఎక్కడ కోసారో డాక్టర్లు అక్కడ మాని మళ్ళీ కొత్త చర్మం వచ్చి మనం నయం అయిపోవాలి అంటే ప్రోటీన్ తినడం ఈస్ మ్యాండేటరీ. సో ఈ ప్రోటీన్ లోకి ఆప్షన్స్ ఏముంటాయి అంటే బయట ప్రోటీన్ పౌడర్స్ అమ్ముతున్నారు, రకరకాల బ్రాండ్ నేమ్స్ తో. ఏ ప్రోటీన్ పౌడర్ అయినా మీరు పాలలో కాకుండా వేడి నీళ్ళలో కలుపుకొని డైలీ ట్వైస్ తాగొచ్చు. ఇంకొక ఆప్షన్ ఈస్ ఎగ్ వైట్స్. ఎగ్ వైట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్, ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్. బట్ అలాంటప్పుడు ఎగ్ లో ఎల్లో మట్టుకు మీరు అవాయిడ్ చేయాలి, అది డైజెస్ట్ అవ్వడం చాలా కష్టము. మిల్క్ కూడా అవాయిడ్ చేయమంటాము, బికాస్ అడల్ట్స్ మిల్క్ టాలరేట్ చేసి డైజెస్ట్ చేసుకోవడం కష్టము. బట్ మిల్క్ నుంచి తయారైన పెరుగు, మజ్జిగ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, బికాస్ అందులో మనకి ప్రోటీన్, కాల్షియం తో పాటు ప్రోబయోటిక్స్ ఉంటాయి. వీటితో పాటు నానబెట్టిన ఎనీ నట్స్, పల్లీలు అవ్వచ్చు, బాదం అవ్వచ్చు, వాల్నట్స్ అవ్వచ్చు, ఏవన్నా కూడా మీరు ఓవర్ నైట్ నానబెట్టి నెక్స్ట్ డే అవి తింటే అవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. అండ్ excellent form of protein.